నమస్తే పిల్లలు. మన భారతదేశం మతపరంగా చాలా గొప్ప దేశం. ఇక్కడ చాలా మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి తనదైన సంప్రదాయాలు, పండుగలు, పవిత్ర గ్రంథాలు ఉంటాయి. ఇప్పుడు మనం ముఖ్యమైన మతాల గురించి తెలుసుకుందాం. 1. హిందూ మతం. హిందూయిజం. హిందూ మతాన్ని అనుసరించే వారిని హిందువులు అంటారు. ఇది భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే మతం. పవిత్ర గ్రంథాలు: భగవద్గీత, రామాయణం, మహాభారతం, వేదాలు. ప్రధాన పండుగలు: దీపావళి, దసరా, వినాయక చవితి, ఉగాది, హోలీ. హిందువులు వివిధ దేవుళ్లను పూజిస్తారు: విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి మొదలైనవారు. వారు ధర్మం, కర్మ, మోక్షమనే నమ్మకాలతో జీవిస్తారు. ఇస్లాం మతం. ఈ మతాన్ని అనుసరించే వారిని ముస్లిములు అంటారు. పవిత్ర గ్రంథం ఖురాన్. ప్రధాన పండుగలు: రమజాన్, బక్రీద్. ముస్లిములు అల్లా అనే ఒక్క దేవుడిని నమ్ముతారు. వారు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఉపవాసం కూడా ఈ మతంలో చాలా ముఖ్యమైనది. 3. క్రైస్తవ మతం. క్రిస్టియానిటీ. ఈ మతాన్ని అనుసరించే వారిని క్రైస్తవులు అంటారు. వారు యేసుక్రీస్తుని దేవునిగా నమ్ముతారు. పవిత్ర గ్రంథం బైబిల్. ప్రధాన పండుగలు: క్రిస్మస్, యేసు జన్మదినం, డిసెంబర్ 25, ఈస్టర్, గుడ్ ఫ్రైడే. క్రైస్తవ మతం ప్రేమ, క్షమ, సేవను బోధిస్తుంది. చర్చి అనే ప్రార్థనా స్థలానికి వెళ్లి దేవుని పూజిస్తారు. 4. సిక్కు మతం. సిక్కిజం. ఈ మతాన్ని అనుసరించే వారిని సిక్కులు అంటారు. పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్. ప్రధాన పండుగలు: గురుపురబ్, గురువు జన్మదినం, వైశాఖి. వారు ఒకే దేవుని నమ్ముతారు. సమానత్వం, సేవ, ధర్మం మీద ఎక్కువ నమ్మకముంచుతారు. లంగర్ అనే ఉచిత భోజనాన్ని అందించడం ఈ మతంలో చాలా ప్రత్యేకం. 5. బౌద్ధ మతం. బుద్ధిజం. ఈ మతాన్ని అనుసరించేవారిని బౌద్ధులు అంటారు. స్థాపకుడు గౌతమ బుద్ధుడు. పవిత్ర గ్రంథాలు: త్రిపిటకాలు. ప్రధాన పండగలు: బుద్ధ పౌర్ణమి, బుద్ధుని జన్మదినం. బౌద్ధులు అహింసా, ధ్యానం, జ్ఞానం మీద విశ్వాసముంచుతారు. వారు మానవతను, ఆత్మశుద్ధిని ముఖ్యంగా చెబుతారు. 6. జైన మతం. ఈ మతాన్ని అనుసరించేవారిని జైనులు అంటారు. స్థాపకుడు మహావీరుడు. పవిత్ర గ్రంథాలు: అగమ గ్రంథాలు. మహావీర జయంతి, పర్యుషణ. జైన మతం అహింసకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. వారు జీవులందరినీ ప్రేమగా చూస్తారు, హింస చేయకూడదనే బోధన చేస్తారు. ఇతర చిన్న మతాలు: పార్సీలు, జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించేవారు. పవిత్ర గ్రంథం అవెస్తా. పండుగలు: నవ్రోజ్. యూదులు పవిత్ర గ్రంథం తోరా. పండుగలు: హనుక్కా. బహాయి మతం. అన్ని మతాలు ఒక్కటే అనే నమ్మకం. గిరిజన మతాలు: పూర్వీకులను పూజించే సంప్రదాయాలు. ముగింపు: ఐక్యతే గొప్పతనం. ఇన్ని మతాలున్నా మనమందరం భారతీయులమే. మన దేశం అందరికీ స్వేచ్ఛనిస్తుంది. ఐక్యతలోనే మన బలముంది. స్పిరిచువల్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల కోసం మంచి విషయాలు తెలుసుకుందాం.